నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ స్వాగతం. నేను మీ వెంకట సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. అతి పురాతన దేవాలయం, కోరిన కోరికలు తీర్చే దైవం శ్రీ కాళీయమర్దన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా గారమండలం శాలిహుండంలో వెలసిన శ్రీ కాళీయమర్దన వేణుగోపాల స్వామి దేవాలయంలో కళ్యాణ మహోత్సవంలో శంకర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5వ శతాబ్దానికి చెందిన ఎంతో ప్రసిద్ధి చెందిన వైష్ణవ దేవాలయమని, శాతవాహన కాలంలో ఈ దేవాలయం ప్రతిష్ఠ జరిగిందని, ప్రతి ఏటా భీష్మ ఏకాదశి రోజు జాతర మహోత్సవాలు కనుపండంగా జరుగుతాయని, లక్షలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారని తెలిపారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని, ఈ దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చేసిందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. వేద పండితులు వేద మంత్రాలు మంత్రోచ్చరణ మధ్య శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. అంతకుముందు స్వామివారికి శంకర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యవసాయ రంగాన్ని డిజిటలైజేషన్ చేసి సేవలు మరింత సులభతరం చేసే సంకల్పంతో ప్రభుత్వం రైతులకు 14 అంకెలతో కూడిన ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య యూనిక్ ఐడి ఆధార్ కార్డు తరహాలో అందించనుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. జిల్లాలో సొంత భూమి కలిగిన ప్రతి రైతును ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తి చేయించాలని అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి రెవెన్యూ, వ్యవసాయం, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, ఇతర శాఖల జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని వివిధ మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, మండల అధికారులతో సమావేశంలో భాగంగా గ్రామ సచివాలయాల పనితీరు, పల్లె పండుగ, ఉపాధి హామీ పని దినాలు, ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన, పారిశుద్ధ్యం, స్వర్ణ పంచాయతీ, సీజనల్ వ్యాధులు, ధాన్యం సేకరణ, రెవెన్యూ సర్వేలు, రీసర్వే ఫిర్యాదులు, లోకాయుక్త కేసులు, గ్రీవెన్స్ ఫిర్యాదుల అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం టెక్కలి ఆర్డీఓలు సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, జడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, సిపిఓ ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్రీ వేణుగోపాల భక్త స్వరాంజలి గ్రూప్ గాయకులు ఇటీవల నంది పురస్కారం, ఇండియన్ ఐకాన్ అవార్డు అందుకున్న సందర్భంగా శ్రీకాకుళం రాయల్ ప్లాజాలో గ్రూపు గౌరవ అధ్యక్షుడు ట్రాఫిక్ జామ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గాయకులు ఏమీ ఆశించరని, వారు పాడిన పాటకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తే చాలనే ఆనందం చెందుతారని, అలాగే వారి ప్రతిభా పాటవాలకు అవార్డు రావడం అందరికీ గర్వకారణమని, మన జిల్లా వాసులకు ఇంత గొప్ప అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందని, వారిని మనం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని చేసుకున్నామని తెలిపారు. గాయకుడు చౌదరి శ్రీనివాసరావు మాట్లాడుతూ తనను గుర్తించి ఇంత గొప్పగా సన్మానించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని, అందరి ప్రోత్సాహంతో మరింతగా రాణిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్ పండా, జోగా అప్పలరాజు, జామి సాంబమూర్తి, జి పాపారావు, కలగ ఈశ్వరరావు, అప్పన్నస్వామి, రఘురాం, జనార్దన్ రావులను నిర్వాహకులు ఘనంగా సన్మానించి వారి ప్రతిభను కొనియాడారు. తెలుగు పాట ఉన్నంతకాలం ఘంటసాల వెంకటేశ్వరరావు సజీవంగా ఉంటారని, ఆయన కీర్తి ఖ్యాతి అజరామని ఘంటసాల ది గ్రేట్ చిత్ర నిర్మాత, దర్శకుడు సిహెచ్ రామారావు పేర్కొన్నారు. నగరంలోని 80 అడుగుల రోడ్లోని ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఘంటసాల గాయకుడిగానే కాకుండా వ్యక్తిత్వం కూడా ఎంతో ఉన్నతమైనదని కొనియాడారు. తెలుగు మాటను, తెలుగు పాటను తనదైన స్వరంతో అలరించిన మహానుభావుడు ఘంటసాలని కొనియాడారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా తెలుగువారి పెదాలపై నాట్యం చేసేది ఘంటసాల పాటలేనని వివరించారు. భూమిపై గాన గంధర్వుడి గానం వినే అదృష్టం మనకు మాత్రమే దక్కిందని సగర్వంగా చెప్పుకోవచ్చునని తెలిపారు. తెలుగు పాట అంతరించిపోతున్న సమయంలో పాటకు జన్మనిచ్చి పెంచి పోషించారని అన్నారు. రాష్ట్రంలో ఏ గాయకునిపైన పూర్తిస్థాయి నిడివి చిత్రం నిర్మించలేదని, ఆ అవకాశం తమకు దక్కిందని అన్నారు. ఈ చిత్రంలో గాయకుడు కృష్ణ చైతన్య, యాంకర్ మృదుల నటన ఎంతగానో ప్రేక్షకులకు ఆకట్టుకుంటుందని అన్నారు. వారితో పాటు సుమన్, భార్గవి, సాయి కిరణ్ వంటి వారు నటించారని రామారావు వివరించారు. ఈ నెల 14న ప్రేమికుల రోజున శ్రీకాకుళం నగరంలోని మారుతి థియేటర్లో విడుదల కానుందని, ఒక టికెట్పై ఇద్దరు చూసేందుకు అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. ఘంటసాల అభిమానులు, ఆరాధికులు, ప్రజలు సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. ముందుగా శ్రీకాకుళంలో సినిమాను విడుదల చేసిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జైత్రయాత్ర సాగుతుందని అన్నారు. ఘంటసాల గాయకులుగానే కాకుండా సుమారు 100 చిత్రాలకు సంగీత దర్శకులుగా పనిచేశారని అన్నారు. సినిమా నిర్మాణానికి ప్రోత్సహించిన పివిఎస్ రామ్మోహన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ప్రముఖ వ్యాపారవేత్త నటుకుల మోహన్, చక్రవర్తి, గాయకులు బగాది కూర్మారావు, ఈవెంట్ మేనేజర్ సాయిబాబు, మార్గదర్శి శ్రీనివాసరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డ్ గోవిందరావు సతీమణికి హోంగార్డులు ఒక్కరోజు వేతనాన్ని చెక్కు రూపంలోనూ, అలాగే ఇటీవల మృతి చెందిన హోంగార్డు శ్రీనివాసరావు సతీమణికి హోంగార్డ్ నియామక పత్రాన్ని ఈరోజు ఎస్పీ ఆయన కార్యాలయంలో వేరువేరుగా వారికి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మరణించిన హోంగార్డుల కుటుంబ సభ్యులు యోగక్షేమాలు అడిగి తెలుసుకుని సుదీర్ఘకాలంగా అంకితభావంతో విధులు నిర్వహిస్తూ మరణించడం బాధాకరమని, ఎటువంటి సమస్య ఉన్నా నేరుగా తనను కలవవచ్చునని, పోలీస్ శాఖ మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. హోంగార్డుగా నియామక పత్రం అందుకున్న ఉదయకుమారితో మాట్లాడుతూ విధి నిర్వహణలో క్రమశిక్షణ, అంకితభావంతో బాధ్యతతో విధులు నిర్వర్తించాలని, వృత్తి నైపుణ్యం పెంచుకొని అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ అధికారుల మన్ననలు పొందాలని జిల్లా ఎస్పీ సూచించారు. నగరంలోని స్థానిక శాంతి కళ్యాణ్ అనురాగ నిలయంలోని అనాథ పిల్లలకు మూల ఈశ్వరరావు దంపతుల ఆర్థిక సౌజన్యంతో 25 కేజీల రైస్ ప్యాకెట్లు, 30 జతల దుస్తులు పోలాకి మండలం మూలపేట వివేకానంద యోజన సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వాహకులకు సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా యోజన సంఘం అధ్యక్షుడు గుజ్జల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దాతల సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పందన వాలంటీర్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పంచిరెడ్డి కృష్ణారావు, ఝాన్సీ అగ్రికల్చరల్ అండ్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు రౌతు సుమతి మోహన్ రావు, యంగ్ ఇండియా వ్యవస్థాపకులు రామకృష్ణారావు, ఠాగూర్ ఎడ్యుకేషనల్ అండ్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు పి వెంకట్రావు, శాంతి స్వరూప్ యోజన సంఘం అధ్యక్షులు కె రాము తదితరులు పాల్గొన్నారు. శ్రీ సంతోషమాత అమ్మవారి దేవస్థానంలో మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా బుధవారం పంచసూక్తులతో అర్చకులు క్షీరాభిషేకం నిర్వహించారు. పరిమళ సుగంధ ద్రవ్యములతో అభిషేకం, జలాభిషేకం, శ్రీ సూక్తము విధానముగా షోడోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజలు, శ్రీదేవి ఖడ్గమాలతో కుంకుమ పూజ ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగింది. గత ఏడాది ఫిబ్రవరి 2న హత్యకు గురైన తహసీల్దార్ రమణయ్య భార్యకు డిప్యూటీ తహసీల్దార్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రమణయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని, రమణయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎన్నికల ముందు ప్రస్తుత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. హామీని నిలబెట్టుకునేందుకు అచ్చెన్నాయుడు ప్రత్యేకమైన కృషి చేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడుకు రమణయ్య భార్య అనూష ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో 16,247 టీచర్ పోస్టుల భర్తీ రానున్న మార్చి నెలలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపింది. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని పేర్కొంది. విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మాట్లాడుతూ గతంలో టీచర్లకు 45 రకాల యాప్లు ఉండేవని, వాటన్నింటినీ కలిపి ఒకే యాప్గా మార్చేశామని తెలిపారు. త్వరలో టీచర్ల బదిలీల చట్టం తెస్తామని అన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లు పెడతారని వెల్లడించారు. బీసీల నియామకం పూర్తయ్యాక అన్ని విశ్వవిద్యాలయాలకు ఏకీకృత చట్టం అమలు చేస్తామని తెలిపారు. మార్చిలోగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, విద్యాశాఖ ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేలా జాగ్రత్త తీసుకుంటుంది. 16,247 ఉపాధ్యాయ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లు 7,725, సెకండరీ గ్రేడ్ టీచర్లు 6,371, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 1,781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 286, వ్యాయామ ఉపాధ్యాయులు 132, ప్రిన్సిపాల్స్ 52 పోస్టులు ఉన్నాయి. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి ఎంతో మంచిదని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి బొండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బొండం నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటిని తాగిన తర్వాత ఇందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలామంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనెలాగే పచ్చి కొబ్బరి కూడా మనకు మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మలబద్ధకం సమస్య అనే ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. దానికి కారణం 61% మేర ఫైబర్ అనేది దీనిలో ఉంటుంది. ఇతర పండ్లు, కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా ఎక్కువ. జీర్ణక్రియ సాఫీగా సాగడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంటుంది. కొంతమందికి వెంట్రుకలు చెట్లం అనే సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి.
అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనబడే విధంగా చేస్తుంది. అలాగే కొబ్బరిలో మోనోలారిన్ లారిక్ యాసిడ్లు ఉంటాయి కనుక అది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. దీంతో మొటిమలు రావడం అనేది కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్య అనేది అస్సలు ఉండదు. ఇక బరువు తగ్గాలనుకునేవారు ఈ పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉండటంతో బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దాన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు బ్రాంకైటిస్ సమస్యలు తగ్గుతాయి. ఇక మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కెటోజెనిక్ గుణాలు కలిగి ఉంటాయి. అందువల్ల అల్జిమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటుంది. అందుకే పచ్చి కొబ్బరి తినడం వలన ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. బుద్ధి నిండా తపనని నింపుకుని చేయాలనుకున్న పని ప్రారంభించు. ధర్మం ఎదురువచ్చి సహాయం చేస్తుంది. త్యాగం తనలో నింపుకుని తరింపజేస్తుంది. అదే కర్మయోగం. మనస్సులో స్వార్థం నిండితే హృదయంలో పరమాత్మకు చోటెక్కడిది? ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.